వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసాదం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ మీకు అన్యాయం జరిగితే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మీరు ఏకే టీవీ న్యూస్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగమునందు శ్రీ 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 వస్కోటి ఎల్లమ్మను పూజించి మంగళ వాయిద్యాల నడుమ తప్పెట్లతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా బాణసంచి కాల్చుతూ ఉండంగా అందులోని బాణాసంచి రాకెట్ల రూపంలో ఎండీఎస్ కాంప్లెక్స్లో 4 అంతస్తులోని టెర్రర్ మీద నిప్పురవ్వ పడగా అగ్ని ప్రమాదం జరిగినది. అక్కడ చూసిన భక్తులు వెంటనే కాంప్లెక్స్ యజమానికి ఫోను ద్వారా సమాచారం ఇవ్వగా వెంటనే నివాసముంటున్న వారు తలుపులు తీయగా వెంటనే స్థానిక భక్తులు తొందరగా టెర్రర్ పైకి వెళ్లి నీళ్లు చల్లి అగ్ని ప్రమాదాన్ని నివారించడం జరిగింది. ఇలాంటి కాంప్లెక్స్లకు మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా ప్లాన్ ఇస్తారో అర్థం కావడం లేదు. కనీసం అగ్ని ప్రమాదం నివారించుటకై ఏ విధమైనటువంటి భద్రత పరికరాలు లేవక్కడ. అక్కడ సంసారం ఉన్నారు కాబట్టి ఈ ప్రమాదాన్ని నివారించగలిగినారు. లేనిచో ప్రాణనాష్టము మరియు ఈ మొత్తం బిల్డింగే అగ్నికి ఆహుతి అయ్యేది. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చిన్న సందులలో కూడా కాంప్లెక్స్లు కట్టడం జరుగుతున్నది. ఆ చిన్న సందులో ఫైరింజర్ వాహనము వెళ్లే ఆస్కారమే లేదు. మరి 4 అంతస్తులు 3 అంతస్తులకు ఏ విధంగా ప్లాన్ ఇస్తున్నారు? మరి ఇప్పుడైనా ప్రజల ప్రాణాలను గుర్తుపెట్టుకుని ప్లాన్ ఇచ్చేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ప్లాన్ ఇవ్వవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. నాకు చిచ్చు